హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మన సీజన్ రివ్యూలో ఈరోజు అందరినీ బాగా డిసప్పాయింట్ చేసిన టీం గురించి మాట్లాడదాం. మీకు చెప్పక్కర్లేదు అనమాట ప్రత్యేకంగా. దట్ హ్యాపెన్స్ టు బి సన్ రైజర్స్ హైదరాబాద్. ప్రీ టోర్నమెంట్ ఫేవరెట్గా వాళ్ళు బరిలోకి దిగారు. మీరు ఏ మాజీ క్రికెటర్ అడిగినా, ఏ అనలిస్ట్ని అడిగినా అందరూ చెప్పేది ఏంటంటే ఎవరు ఈసారి ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవుతారంటే దాంట్లో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ పేరు కనిపించింది. కానీ అల్టిమేట్గా వాళ్ళు దే ఫినిష్ సిక్స్త్ పర్వాలేదు, కానీ వాళ్ళకున్న టాలెంట్, వాళ్ళకున్న ఆ ఎబిలిటీ కంపేర్ చేస్తే సిక్స్త్ ప్లేస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సూటబుల్ ఫర్ దెమ్. దే షుడ్ హ్యావ్ డన్ బెటర్. కానీ చాలా కారణాలు ఉన్నాయి, అవన్నీ మాట్లాడదాం మనం. నెక్స్ట్ సీజన్కి ఎవరిని ఉంచాలి, ఎవరిని పంపించేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీళ్ళ జర్నీ ఎలా సాగింది చూద్దాం. వీళ్ళ జర్నీలో దే వన్ 6 మ్యాచెస్, లాస్ట్ 7 ఓడిపోయారు, 6 గెలిచారు. ఒక మ్యాచ్ నో రిజల్ట్ వచ్చింది, అది అగేన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. ఆ మ్యాచ్ గెలిచి ఉండాల్సింది, కానీ ఢిల్లీ క్యాపిటల్స్ చాలా చిన్న స్కోర్కి రెస్ట్రిక్ట్ చేశారు. కానీ వర్షం వల్ల ఆ మ్యాచ్ రద్దయింది. సో మిడిలింగ్ పర్ఫార్మెన్స్. స్టార్టింగ్ బ్రహ్మాండంగా స్టార్ట్ చేశారు, మనకు తెలుసు కదా. ఫస్ట్ మ్యాచ్లో 286 కొట్టేశారు. దాంతో ఏంటంటే ఆ 300 అనే ఒక ఇది స్టార్ట్ అయిపోయింది, బజ్ క్రియేట్ అయిపోయింది. ఆ హైప్ ఎక్కువ అయిపోయింది టీంకి, అనవసరమైన హైప్ క్రియేట్ అయిందేమో నాకు అనిపించింది. అది ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ విన్ తర్వాత వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. మళ్ళీ లాస్ట్లో పుంజుకున్నారు. మాల్దీవ్స్ వెళ్ళారు కదా, మాల్దీవ్స్ వెళ్ళిన తర్వాత చెన్నై మీద గెలిచారు. గెలిచిన తర్వాత ఏప్రిల్ ఎండింగ్లో 25th అనుకుంటా. తర్వాత గ్యాప్ వచ్చింది, గ్యాప్లో టీమ్ని మాల్దీవ్స్ తీసుకెళ్లారు మేనేజ్మెంట్. చాలా మంచి డెసిషన్, ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, కానీ అది ఒక టానిక్ లాగా పనిచేసింది టీంలో. ఒకసారి అంటే టీం అంతా టాలెంటెడ్ టీం ఉంది, ఏదో ఒక బ్రేక్ కావాలి, ఆ బ్రేక్ ఇస్తే మళ్ళీ పుంజుకుంటారని తీసుకెళ్లారు. తర్వాత బాగా పర్ఫామ్ చేశారు. నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోయారు, కానీ ఆ తర్వాత ఒక నో రిజల్ట్, ఒక 3 విన్స్. అంటే లాస్ట్ 4 మ్యాచెస్లో దే హ్యావ్ డన్ ఎక్సీడింగ్లీ వెల్. అదే ముందు ఆ మార్పు ఏదో జరుగుంటే కుదుపు ఏదో ముందు వచ్చి ఉంటే బాగుంటుంది. బట్ స్టిల్ లాస్ట్కి వచ్చేసరికి కానీ వరుస విజయాలు సాధించారు, కానీ లాస్ట్ 3 మ్యాచెస్ దే వన్. బట్ అప్పటికే పుణ్యకాలం గడిచిపోయింది. ఫస్ట్ మ్యాచ్ ఆ 286తో బ్రహ్మాండంగా ఆల్రెడీ వాళ్ళ ఉన్న వాళ్ళ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగినాయి. మధ్యలో ఒక మ్యాచ్ బాగాడు, మధ్యలో అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్. వాళ్ళు 245 చేస్తే పంజాబ్ కింగ్స్ ఇప్పుడు ఫైనల్కి వచ్చిన టీం, వాళ్ళు 245ని చేజ్ చేశారు, 247 చేశారు. సో అది ఐ థింక్ ఇట్ ఇస్ ద సెకండ్ బెస్ట్ చేజ్ ఇన్ ఐపీఎల్. అట్లా అభిషేక్ శర్మ ఆఫ్ కోర్స్ ప్లేడ్ ఏ కీ రోల్, కూడా 100. అండ్ తర్వాత లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ పైన మళ్ళీ 278 చేశారు ఫర్ లాస్ట్ జస్ట్ 3 వికెట్స్. సో అక్కడ వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్లే కనిపించింది. వాళ్ళ ఎస్ఆర్హెచ్, మనం అనుకున్న ఎస్ఆర్హెచ్ ఆ గ్లామర్, వాళ్ళకి చాలా గ్లామర్ ఉంది కదా. హై స్కోరింగ్ టీం, బ్రహ్మాండంగా ఆడతారు, 300 కొడతారు. 300 కొట్టాలి. 300 అనేది నాకు ఎందుకు అది ఒక అబ్సెషన్ లాగా అనిపించింది. 300 కొడితే వచ్చేదేమో ప్రత్యేకంగా ఏమైనా కిరీటం పెడతారు, ఫైనల్కి మీకు డైరెక్ట్ ఎంట్రీ దొరుకుతుంది. 300 ఈజ్ నాట్ ద థింగ్. అది 300 అనే ఆ మోజు, 300 మోజులో మొదటికే మోసం వచ్చిందేమో నాకు అనిపించింది. యాక్చువల్గా వాళ్ళు ఆ స్టైల్లో ఆడతారు కాబట్టి ఇప్పటికీ ఆ టీంకి ఎలాగైతే ఆర్సీబీ టైటిల్స్ గెలవకపోయినా వాళ్ళకి ఫ్యాన్స్ అంటిపెట్టుకుని ఉంటారో, అలాగే ఈ టీంకి ఉన్న గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. ఆ 3 మ్యాచ్లు ఎఫెక్ట్ అనండి, లేకపోతే జనరల్గా వాళ్ళ అప్రోచ్ టు ద గేమ్, నో హాల్ట్స్ బార్స్ అప్రోచ్ అంటారు, అట్లా ఏమి తగ్గేదేలే అనే అప్రోచ్తో వాళ్ళు ఆడడం అనేది. దాంతో ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ అలాగే ఉన్నారు. ఆ టీంకి ఉన్న గ్లామర్కి ఏమాత్రం చెక్కు చెదరలేదు. బట్ పర్ఫార్మెన్స్ మాత్రం ఏమాత్రం కుదురుకోలేదు. దాని రీజన్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ ఓవర్ అగ్రెషన్. అంటే అన్నిసార్లు తర్వాత కాస్త నెమ్మదించారు, కానీ మొదట్లో వాళ్ళకి చేత కాదు కదా. ఇప్పుడు వాళ్ళ టీం ఎలా ఉందంటే, టీంలో అందరు కూడా బిగ్ హిట్టర్సే ఉన్నారు, కాస్త కుదురుగా ఆడుకునే వాళ్ళు లేరు. కేఎల్ రాహుల్ టైప్ ఆఫ్ ప్లేయర్స్ లేరు, విరాట్ కోహ్లీ టైప్ ఆఫ్ ప్లేయర్స్ లేరు, శ్రేయస్ అయ్యర్ టైప్ ఆఫ్ ప్లేయర్స్ లేరు. ఎవరైతే ఒక స్టార్టింగ్లో కాస్త స్లోగా స్టార్ట్ అయ్యి పేస్ చేస్తారు ఇన్నింగ్స్, తర్వాత యాక్సిలరేట్ చేస్తారు, అలాంటి ప్లేయర్స్ లేకుండా ఫ్రమ్ బాల్ 1 దే ట్రై టు హిట్ ద కవర్ ఆఫ్ ది బాల్, దాన్ని తోలు ఓడదీస్తాం బాల్ అన్నట్టుగా ఆ లెవెల్ ఆఫ్ బ్యాటింగ్ చేస్తారు. కాబట్టి అది అలాంటి ప్లేయర్ లేకపోవడం అనేది ఆ లోపంగా కనిపించింది. దట్ ఈజ్ నెంబర్ 1 అన్నిటికంటే ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళకి హైప్ కూడా క్రియేట్ అయింది. ఎస్ఆర్హెచ్ ఇలానే, అంటే అందరూ కలిసి ఎలా తయారు చేశారంటే వాళ్ళని, నువ్వు నీ అంతటా వాళ్ళు లేడు, నువ్వు ఎలా ఆడాలన్నట్టుగా ఒక ఫీలింగ్ క్రియేట్ చేశారు. దాంతో ఏంటంటే దే ట్రై టు లివ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్ అండ్ దే ఫెయిల్డ్ మిజరబ్లీ. దానికి తోడుగా ఏంటంటే ఈసారి వాళ్ళకి పిచ్లు కలిసి రాలేదు. ఈవెన్ అట్ హోమ్ కూడా
ఈసారి అంటే హోమ్ కండిషన్స్ ఈసారి బీసీసీ అలాంటి స్టర్న్ వార్నింగ్ ఇచ్చిందంటే క్యూరేటర్స్కి, మీరు ఫ్రాంచైజీ మాట వినొద్దు, మీరు మీ దీని ప్రకారం పిచ్చెస్ తయారు చేయండి. సో ఫ్రాంచైజీలకు కావాల్సిన పిచ్చులు రాలేదు. చెన్నైకి కావాల్సిన పిచ్చులు రాలేదు, కేకేఆర్కి రావాల్సిన పిచ్చులు రాలేదు, ఎస్ఆర్హెచ్కి రాలేదు. చాలా టీమ్స్ సఫర్డ్. సమ్ ఇన్ఫ్లుయెన్షియల్ టీమ్స్ లైక్ ముంబై మైట్ హ్యావ్ గాట్ ది కైండ్ ఆఫ్ పిచ్చెస్ దే వాంటెడ్, బట్ మోస్ట్ ఆఫ్ ద టీమ్స్కి వాళ్ళ అవసరమైన పిచ్చులు రాలేదు. ఈవెన్ బయట కూడా వీళ్ళు ఏంటంటే, వీళ్ళు బయటకు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళ అపోనెంట్స్ కూడా వీళ్ళ స్ట్రెంగ్త్ ఆ బిగ్ హిట్టింగే కాబట్టి టు నల్లిఫై దట్, దాన్ని దెబ్బతీయడం కోసం వాళ్ళు ఆ ఫ్యాక్టర్ని నీరుగార్చడం కోసం వాళ్ళు స్లో పిచ్చెస్ తయారు చేశారు. దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఆల్అవుట్ అగ్రెషన్, ఆ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్, ఎక్స్ట్రా అగ్రెషన్ అనేది ఏదైతే ఉందో అది వాళ్ళకి ఫస్ట్ దెబ్బ కొట్టింది. సెకండ్ ఏంటంటే, కోవిడ్ లాగా వాళ్ళ దాంట్లో ఆ బ్యాడ్ ఫామ్ వ్యాపించింది. అది ఒకరికొకరికి అంటుకుంది. ఇప్పుడు వైరల్ ఫీవర్ ఎలా వచ్చి ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుందో అలాగా ఫస్ట్ మ్యాచ్ తర్వాత అందరికీ అది, మన ఫస్ట్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ సెంచరీ కొట్టేసరికి ఓహో మన ఊరి పాండవులు వీళ్ళు ఫిఫ్త్ డైమెన్షన్ ఆడైంది, నలుగురు బిగ్ హిట్టర్స్ తోడు మరొక క్యాండిడేట్ వచ్చాడు, సో మన ఊరి పాండవులు 5 ఉన్నారు అనుకున్నాం మనం. కానీ ఆ తర్వాత మ్యాచ్ నుంచి పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయారు. అందరు వరుసగా ఫామ్ కోల్పోయారు. ట్రావిస్ హెడ్ హ్యాడ్ ఏ వెరీ బ్యాడ్ సీజన్. అభిషేక్ ఒక్కడే కాస్త స్టాండ్ అవుట్ పర్ఫార్మర్గా చెప్పుకోవాలి. అభిషేక్ తప్ప ఇంకెవరున్నారు, అందరికి ఎవరికి వాళ్ళు ఫెయిల్ అవ్వడం. నితీష్ కుమార్ రెడ్డి దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ ఆడాడు, మిగతా అంతా ఫెయిల్యూర్ కదా ఇషాన్ కిషన్. ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్. ఈవెన్ క్లాసన్ కూడా ఒక సెంచరీ, ఒక 50 తప్ప. లాస్ట్ ఇయర్ ఎన్ని రన్స్ చేశాడో క్లాసన్ ఈసారి అంతకంటే కొంచెం ఒక 7-8 రన్స్ ఎక్కువ చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. కానీ లాస్ట్ ఇయర్ 4 50s చేశాడు, 4 ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ మినహా. దట్ హాఫ్ సెంచరీ కేమ్ ఇన్ ఏ లూజింగ్ కాస్ ఆఫ్ కోర్స్. అండ్ అతను 20s 30s చేశాడు. క్లాసన్ నుంచి కూడా మనం ఆశించిన స్థాయి, అంటే క్లాసన్ నుంచి మనం ఒక డిఫరెంట్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అది రాలేదు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి దారుణంగా ఫెయిల్ అయ్యాడు. 32 అతను హైయెస్ట్ స్కోర్. స్ట్రైక్ రేట్ 118 స్ట్రైక్ రేట్. నితీష్ కుమార్ రెడ్డి అంటే సెకండ్ సీజన్ వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్స్, డైవర్షన్స్ ఇవన్నీ, సెకండ్ సీజన్ సక్సెస్ అవ్వడం ఎవరైనా కొత్తగా వచ్చిన ప్లేయర్కి ఒక ఇబ్బంది. సో ఆ సెకండ్ సీజన్ సిండ్రోమ్ అతను పట్టుకుంది. మళ్ళీ విల్ కమ్ బ్యాక్, బట్ ఇప్పుడైతే ఈ సెకండ్ సీజన్లో అతను దారుణంగా వైఫల్యం చెందాడు. ట్రావిస్ హెడ్ కానీ అందరూ, అభిషేక్ ముఖ్యంగా వాళ్ళిద్దరూ కలిసి బ్రహ్మాండమైన స్టార్ట్ అందిస్తే, వాళ్ళు 245 చేంజ్ చేసినప్పుడు అదే కదా, వాళ్ళిద్దరు కలిసి సూపర్ స్టార్ట్ అందించారు. దాని మీద వాళ్ళు మిగతా వాళ్ళు బిల్డ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళిద్దరూ ఫెయిల్ అయితే అది ట్రావిషేక్ ఆస్పెక్ట్ కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టింది. తర్వాత క్లాసన్ని చాలా లేట్గా ఆడించారు, నెంబర్ 5లో ఆడించారు అనేది కరెక్ట్ కాదేమో అనిపించింది. అతన్ని మీరు లాస్ట్ మ్యాచ్లో నెంబర్ 3లో ఆడిస్తే సెంచరీ కొట్టాడు, బ్రహ్మాండమైన సెంచరీ, అద్దరు కొట్టేశాడు. సో క్లాసన్ లాంటి ప్లేయర్, మీరు నికోలస్ పూరన్ని ఎల్ఎస్జీ చేసిన మంచి పని ఏంటంటే దే ప్లేడ్ హిమ్ ఎట్ నెంబర్ 3లో ఆడితే నికోలస్ పూరన్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడు. సో అలాంటి ప్లేయర్ ఎవరైతే మీకు, నికోలస్ పూరన్, క్లాసన్ ఆర్ ప్రాబ్లీ ది బెస్ట్ ప్లేయర్స్ ఇన్ దిస్ ఫార్మాట్. ఈ ఫార్మాట్లో వాళ్ళని మించిన ప్లేయర్స్ మీరు ఎవరినైనా మాట్లాడండి, ఇంకెవ్వరిని నేను వాళ్ళ స్థాయిలో నేను పెట్టను. వాళ్ళకున్న ఎబిలిటీ, స్పిన్ బాగా ఆడతారు, సిక్సర్లు కొడతారు, అగ్రెసివ్ మోడ్లోనే ఉంటారు ఎప్పుడు. అలాంటి ప్లేయర్కి యూ షుడ్ గివ్ మోర్ నెంబర్ ఆఫ్ డెలివరీస్ టు ఫేస్. సో క్లాసన్ని లాస్ట్కి వచ్చేసారు. అది మీరు ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా వరుసగా 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఆడించడానికి కూడా బ్రేక్ చేశారు, బ్రేక్ చేయగలిగారు. ఇషాన్ కిషన్ నెంబర్ 4లో ఆడించుకోండి. సో ఆ రకంగా క్లాసన్ని ముందు ఆడించుంటే బాగుండేది. అది కూడా వాళ్ళు చేసిన మిస్టేక్. అయితే మనంతా బ్యాటింగ్ గురించి పెట్టుకున్నాం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ బౌలింగ్ దారుణంగా ఫెయిల్ అయింది. లాస్ట్ ఇయర్ కూడా బౌలింగ్ అంత గొప్పగా ఏమి లేదు, కానీ భువి ఉన్నాడు, నటరాజన్ ఉన్నాడు, వాళ్ళు ప్యాట్ కమిన్స్ అందరూ కొంతవరకు దాన్ని కవర్ చేస్తారు. సరైన స్పిన్నర్స్ లేదు లాస్ట్ టైం కూడా. కానీ ఈసారి ఏంటంటే, ఈసారి మీకు అందరూ ఫెయిల్ అయ్యారు. షమి అయితే హ్యాడ్ ఎ నైట్ మేర్. షమి 9 మ్యాచ్లు ఆడారు, 6 వికెట్లే తీశాడు. అతని ఎకానమీ 11.23, దారుణం కదా. 11.3 ఎకానమీ ఏంటి? అతను ఫిట్గా లేనప్పుడు అతనంతటా అతను తప్పుకొని ఉండాల్సింది. లేకపోతే మేనేజ్మెంట్ కూడా అర్థమవుతుంది, రిథంలో లేడు, ఫిట్గా లేడు, బాల్ సరిగ్గా రిలీజ్ కావట్లేదు అతని హ్యాండ్ నుంచి, అండ్ హిస్ పేస్ ఇస్ డౌన్. సో అవన్నీ చూసిన తర్వాత కూడా 9 మ్యాచ్లు ఎందుకు ఆడించారు? మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా. జయదేవ్ నాట్కండి ముందు నుంచి ఆడించుకోవాల్సింది. ఇషాన్ మలింగా ఉన్న టీంలో మొదటి నుంచి అతను ఆడించుకోవాల్సింది. కానీ దే పర్సిస్టెడ్ విత్ షమి అంటే రెప్యుటేషన్. షమి కొన్న రెప్యుటేషన్ 2 సీజన్లో ఒక 40-45 వికెట్లు తీశాడు గుజరాత్ టైటన్స్కి అని ఆ ఫీలింగ్తో అతను కంటిన్యూ చేశారు. బట్ ఈ వాజ్ టెరిఫిక్ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్, టెరిబుల్లీ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ షమి.
అది ఈవెన్ కమిన్స్ 16 వికెట్లు తీశాడు 14 మ్యాచ్ల్లో. కానీ అతను స్టార్టింగ్లో చాలా సరైన బౌలింగ్ వేయలేదు. హీ ఆల్సో వెంట్ ఫర్ రన్స్. లాస్ట్కి వచ్చేసరికి మేడ్ అమెండ్స్. అలాగే జాంపా కానీ ఎవరు కూడా సరిగ్గా బౌలింగ్. జాంపా విషయానికి వస్తే మనం స్పిన్ బౌలింగ్ గురించి మాట్లాడు. స్పిన్ బౌలర్స్ సరిగ్గా లేరు. జాంపా ఇంజరీ అవ్వకముందు కూడా అతను పెద్దగా మంచి బౌలింగ్ వేయలేదు. జాంపాని చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టినారు. రాహుల్ చహర్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు, ఎందుకో తెలియదు. దిశాన్ అన్సారీ ప్రిఫర్ చేశారు. దిశాన్ అన్సారీ వాజ్ ఓకే బౌలర్. అతను హీఈస్ నాట్ లైక్ దిగ్వేష్ రాఠీ ఆర్ నాట్ ఈవెన్ లైక్ విప్రాజ్ నిగమ్. సో అతను ఆశించిన స్థాయిలో పర్వాలేదు అనిపించాడు అంతే. అతను లక్కీలీ లాస్ట్కి వచ్చేసరికి హర్ష్ దుబేని తీసుకున్నారు. హర్ష్ దుబే ఈజ్ ఏ వెరీ గుడ్ టాలెంట్. అతను నెక్స్ట్ సీజన్కి అందిరావచ్చు. కానీ సరైన స్పిన్నర్స్ లేకపోతే కమిన్స్ మెండిస్ కూడా సరిగ్గా యూజ్ చేయలేదు. మెయిన్గా కమిన్స్ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ స్పిన్. అది మనం ఒప్పుకుంది. స్పిన్నర్స్ని సరిగ్గా యూజ్ చేయలేదు. స్పిన్నర్స్కి వాళ్ళు ఎఫెక్టివ్గా అనిపించినప్పుడు కూడా వాళ్ళకి ఫుల్ స్కోటా ఇవ్వలేదు. సో స్పిన్ బౌలింగ్ విషయంలో ఖచ్చితంగా డెఫినెట్గా డిఫరెన్స్ మనకు కనిపించింది. స్పిన్ బౌలింగ్ సరిగ్గా లేకపోవడం, ఉన్న స్పిన్నర్స్ని కూడా సరిగ్గా యూజ్ చేసుకోకపోవడం కనిపించింది. అది కూడా ఒక లోపం. తర్వాత టీంకి ఆల్రౌండర్స్ లేరండి. నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మ, దే ఆర్ ఆల్రౌండర్స్, బ్యాటింగ్ ఆల్రౌండర్స్ బేసికలీ. ఒక అక్షర్ పటేల్ కైండ్ ఆఫ్ అన్ ఆల్రౌండర్ ఉంటే, జడేజా కైండ్ ఆఫ్ అన్ ఆల్రౌండర్ ఉంటే బాగుండేది టీం. అలా లేకపోవడం వల్ల మీకు చాలా మ్యాచ్ల్లో 6 బ్యాట్స్మెన్తో ఆడారు. వాళ్ళు 6 బౌలర్స్ అండి, ఇంపాక్ట్ సబ్తో కలిపి. ఎందుకంటే బౌలింగ్ సరిగ్గా లేకపోయేసరికి కమిన్స్ యూస్ టు కమిన్ అట్ నెంబర్ 7. సో 6 బ్యాట్స్మెన్తో మీకున్న బ్యాటింగ్ ఫెయిల్యూర్, బ్యాట్స్మెన్ అందరూ ఫామ్లో లేని పరిస్థితిలో మీరు 6 బ్యాట్స్మెన్తో ఆడడం ఏంటి? ఒక ఆల్రౌండర్ ఉంటే మీకు ఆ లోడ్ తీరేది. అంటే గన్ ఆల్రౌండర్ హూ కెన్ గివ్ యూ అట్లీస్ట్ 2-3 అవర్స్. అలాంటి ఖచ్చితంగా 2-3 అవర్స్ ఇవ్వగల ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్, పేస్ బౌలింగ్ వియాన్ ముల్డర్ లాంటి వాళ్ళు దే డి నాట్ మెజర్ అప్ టు దట్ థింగ్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనకి వీళ్ళలో లోపాలుగా మనకు అనిపించాయి. మరి నెక్స్ట్ సీజన్ గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం. ముందుగా ఈ సీజన్లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు వీళ్ళకి? వితౌట్ ఎనీ డౌట్ అభిషేక్ శర్మ హ్యాపెన్స్ టు బి ది బెస్ట్ పర్ఫార్మర్. ఆశించిన స్థాయిలో, అతని స్థాయిలో ఆడలేదు కానీ కొన్ని బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. సో మిగతా బ్యాట్స్మెన్లు అందరిలో కలిపితే, బౌలర్స్ అందరూ కలిపితే అభిషేక్ శర్మ ఉన్నవాళ్ళు బెస్ట్ పర్ఫార్మర్ అంటే అభిషేక్ శర్మ. ఫైండ్ ఆఫ్ ద సీజన్ హ్యాపెన్స్ టు బి అనికేత్ వర్మ. సో అనికేత్ వర్మ రేర్ టాలెంట్. ఎందుకంటే మీకు ఆడుతున్నారు ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ ఇలాంటి వాళ్ళు ఆడుతున్నారు. కానీ వాళ్ళందరూ ఈవెన్ ప్రియాన్ షారీ వాళ్ళు ఓపెనింగ్ ఆడుతున్నారు. ఇతను లోయర్ మిడిల్ ఆర్డర్లో వచ్చి అతను నెంబర్ ఆఫ్ బాల్స్ తక్కువ ఉంటే సెటిల్ అవ్వడానికి వీళ్ళే సైటర్స్ ఉండవు. కానీ వచ్చి రావడంతోనే హిట్టింగ్ స్టార్ట్ చేయాలి. అలాంటి హిట్టింగ్ చేస్తూ అతను మంచి 6 హిట్టింగ్ ఎబిలిటీ ఉంది, స్పిన్ బాగా ఆడతాడు, డేరింగ్ అండ్ డాషింగ్ ప్లేయర్. సో అలాంటి ఒక యంగ్స్టర్ 23 years ఆఫ్ ఏజ్, అతను బిగ్ ఫైన్ ఫర్ దిస్ సీజన్. అతను బౌలర్ రన్స్ చేసి ఉండకపోవచ్చు, ఒక 50 చేసి ఉండొచ్చు. కానీ అతను ఆడే పొజిషన్లో ఒక ఇండియన్ బ్యాట్స్మెన్, మామూలుగా ఒక అన్క్యాప్ ప్లేయర్, కొత్తగా వచ్చిన వాడు లోయర్ డౌన్ ది ఆర్డర్ స్ట్రగుల్ అవుతారు. ఒక శశాంక్ సింగ్, అశుతోష్ లాంటి ఆ కేటగిరీలో వస్తారు ఇతను కూడా. సో ఇది బిగ్ ఫైన్ ఫర్ దమ్. ఇషాన్ మాలింగ్ ఆల్సో డిడ్ వెల్ టు అన్ ఎక్స్టెంట్, బట్ ఐ విల్ గో విత్ అనికేత్ వర్మ యాజ్ ది ఫైండ్ ఆఫ్ ది సీజన్ ఫర్ SRH. నెక్స్ట్ సీజన్ ఏం చేయాలి? నెక్స్ట్ సీజన్లో దే షుడ్ ట్రై టు ఫైండ్ ఏ ప్లేయర్ లైక్ కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ కావాలి. నేను ముందు నుంచి చెప్తాను కేఎల్ రాహుల్ ఈ టీం కావాలని చెప్పి. సరే కేఎల్ రాహుల్ అయితే ఇప్పుడు మీకు దొరకడు, వేరే వాళ్ళు కూడా దొరికే అవకాశం లేదు. కరుణ్ నారాయణ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు ఢిల్లీ వాళ్ళు. సో ఒక ప్లేయర్ ఎవరైతే సాలిడ్గా నెంబర్ 4లో ఆడగలరు, క్లాస్ నెంబర్ 3లో ఆడించండి, సాలిడ్గా ఆడగల ఒక ప్లేయర్ కావాలి మీకు. ఆ ప్లేయర్ కోసం చూడండి. అభినవ్ మనోహర్ని రిలీజ్ చేసేయండి. అందరు హిట్టర్స్ అవసరం లేదు మీకు. సో ఒక సాలిడ్గా ఆడే ప్లేయర్, 1-2 వికెట్ పడతాయి. ఎందుకంటే మీరు అగ్రెసివ్గా ఆడతారు, హై రిస్క్ గేమ్ ఆడతారు. కానీ ఆ సాలిడిటీ ఇచ్చే ప్లేయర్ మీకు కావాలి. అలాంటి ప్లేయర్ని, లేకపోతే కమింద్ మెండిస్ని అలా తయారు చేసుకోండి. కమింద్ మెండిస్కి రెగ్యులర్ అతన్ని మీరు పర్మనెంట్గా పెట్టి అతను కాన్ఫిడెన్స్ ఇచ్చి, బికాస్ హీ హ్యాస్ గట్ దట్ క్లాస్. ఆ క్లాస్ ఉంది, స్పిన్నర్స్ ఆడతాడు. కమింద్ మెండిస్ నెంబర్ 4లో ఈ షాక్ అబ్జార్బర్గా వాడుకోండి. ఆ రకంగా అలాగే ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. హర్ష్ దూబే ఈజ్ అన్ ఆల్రౌండర్, బట్ ఈ ఫార్మాట్లో ఆల్రౌండ్ ఎబిలిటీ ఉంటుందో తెలియదు మనకి. అశ్విన్ లాగా ఓన్లీ అక్కడే ఆడతాడా, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడతా తెలియదు. అతను లేకపోతే ఇంకొక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ని, లేకపోతే స్పిన్ బౌలర్ని, ఒక మంచి గన్ స్పిన్ బౌలర్ని మొదటి తెచ్చుకోండి. బయట నుంచి తెచ్చుకోకుండా ఇండియన్ స్పిన్ బౌలర్ తెచ్చుకోండి. బయట నుంచి ఒక మంచి గన్ ఫాస్ట్ బౌలర్ కావాలి మీకు. కమిన్స్ ఉండగా కూడా ఒక గన్ ఫాస్ట్, ఎందుకంటే మీరు 3 ఫారిన్ స్లాట్స్ ఉన్నాయి. మీకు ఇంకో ఫాస్ట్ బౌలర్కి ఆ స్లాట్ పెట్టండి, నాట్ ఆల్రౌండర్, ఫాస్ట్ బౌలర్కి ఆ స్లాట్ పెట్టి ఒక మంచి ఫాస్ట్ బౌలర్ని తెచ్చుకోండి. మీకు బౌలింగ్లో ఆ వీక్నెస్ ఉంది, ఆ వీక్నెస్ కవర్ చేయడానికి ఒక గన్ ఫాస్ట్ బౌలర్. అప్పటికి వేరే లీగ్స్లో వాటిలో మనకి ఎవరో ఒక మంచి ఫాస్ట్ బౌలర్ ఎమర్జ్ అవుతాడు, అతను తెచ్చుకోవాలి. అది ఇండియాలో బాగా ఆడి వికెట్స్ తీసిన ఫాస్ట్ బౌలర్ దొరికితే, ఎవరైనా టీం రిలీజ్ చేస్తే అతను తెచ్చుకోవాలి. ఇది వాళ్ళకి ఉన్న రిక్వైర్మెంట్. మరి ఎవరెవరిని రిలీజ్ చేయాలి? షమి 10 కోట్లు తీసుకున్నారు, షమిని రిలీజ్ చేయండి. షమి నెక్స్ట్ సీజన్లో
షైన్ అవుతాడని నాకైతే నమ్మకం లేదు. ఈజ్ బీయింగ్ ప్రూవింగ్ టు బి వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. సేమ్ షమిన్ రిలీజ్ చేయాలి, 10 crores వస్తే హర్షల్ పటేల్ని కూడా రిలీజ్ చేయొచ్చు. హర్షల్ పటేల్ ఇంత ముందు అన్నంత ఫోర్స్ కాదు అతను. సో హర్షల్ పటేల్ని కూడా యూ కెన్ రిలీజ్, అంటే 8 crores పెట్టి తీసుకున్నారు కాబట్టి, తక్కువ అమౌంట్ అయితే జయదేవ్ని తక్కువ అమౌంట్ తీసుకున్నారు కాబట్టి అతను కంటిన్యూ చేయొచ్చు. జాంపా 2 crores అతను రిలీజ్ చేయండి. వియాన్ మోల్డర్ 75 lakhs కనుక తీసుకున్నారు, అతను రిలీజ్. సిమర్జిత్ సింగ్ 1.5, అభినవ్ మనోహర్ 3.2 crores. వీళ్ళందరినీ రిలీజ్ చేస్తే మీకు దాదాపు 25 crores వస్తాయి. 25 crores 24-26 crores వస్తాయి. ఆ అమౌంట్ సబ్స్టాన్షియల్ అమౌంట్. మీకు 25 crores వస్తే మీరు దాంతో మీరు ఒక మంచి ఫాస్ట్ బౌలర్ని, ఒక మంచి స్పిన్ బౌలర్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అదే వీళ్ళకున్న బేసిక్ రిక్వైర్మెంట్. వీలైతే ఒక మంచి బ్యాట్స్మెన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఇంకా ఆలోచిస్తే ఇషాన్ కిషన్ కూడా రిలీజ్ చేయొచ్చు. ఇషాన్ కిషన్ మరి క్లాసన్ నెంబర్ 3లో ఆడితే ఇషాన్ కిషన్ నెంబర్ 4లో పెద్ద యూస్ఫుల్ ఏం కాదు. ఇషాన్ కిషన్ ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ కాదు. అమావాస్యకు పున్నానికి ఒక నాక్ ఆడతాడు. ఈసారి అలాగా ఆడాడు. ముంబైకి ఆడినప్పుడు కూడా ఐ థింక్ ఈ హ్యాడ్ ఓన్లీ 1 good season ఫర్ ముంబై. కీపర్ బ్యాట్స్మెన్. సో కీపర్ కావాలి మీకు, ఇండియన్ కీపర్ కావాలి మీకు. వేరే కీపర్స్ దొరుకుతారు ఇండియన్ వాళ్ళు యాజ్ ఎ స్టాండ్ బై ఫర్ క్లాసన్. సో ఇషాన్ కిషన్ కూడా మీరు అంత పెద్ద అమౌంట్ ఇషాన్ కిషన్ రిలీజ్ చేస్తే మీకు 36-37 కోట్లు మీకు ఉండే అవకాశం. దాంతో మీరు ఆక్షన్లో మీ లోపాలన్నీ కవర్, ముఖ్యంగా బౌలింగ్లో ఉన్న వీక్నెస్ని కవర్ చేసుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది. సో దట్ వే దిస్ టీమ్ షుడ్ డూ ఇట్. మీ అగ్రెసివ్ అప్రోచ్ మార్చుకోకండి, కానీ దాన్ని టెంపర్ చేసుకుంటే మధ్యలో ఒక సాలిడ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కావాలి, ఒక బ్రహ్మాండమైన ఫాస్ట్ బౌలర్ కావాలి, ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి. హర్ష్ దుబే అంది వస్తే వెల్ అండ్ గుడ్. సో ఇది నెక్స్ట్ సీజన్కి వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్గా నేను చెప్తాను. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.